అది కాదమ్మా. లక్ష్మి, ఇంకేం మాట్లాడుకో. అల్లుడు గారు వచ్చారు, మీరిద్దరూ కలిసి గుడికి వెళుతున్నారు, అంతే. బయలుదేరండి అల్లుడు గారు. అది కాదు అత్తయ్య గారు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. పోనో పని చేద్దాం, ఆ ఇల్లు చూపించే ప్రోగ్రామ్ ఏదో సాయంత్రానికి మారుద్దాం. అయ్యో వద్దు బాబు, ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారంట. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎలాగూ మీరొచ్చారు కదా, ఇద్దరూ కలిసి గుడికి వెళితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. సరేనమ్మా, నువ్వు ఇంత ఆశపడుతున్నావు కాబట్టి నీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి. ఇప్పుడే బయలుదేరుతాం, కానీ నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటానులే కానీ ఇదిగో ఈ 500 తీసుకుని హుండీలో వేసే. అమ్మా, నేను చూసుకుంటానులేమ్మా, నా దగ్గర ఉన్నాయిలే. అవునత్తయ్య గారు, మేమేమన్నా పరాయి వాళ్ళమా? ఆ డబ్బులు మేము వేస్తాంలే, పర్లేదు. అది కాదు అల్లుడు గారు, మీకు మంచి జరగాలని ఆ దేవుడి హుండీలో డబ్బులేస్తానని నేను మొక్కుకున్నాను. ప్రస్తుతానికైతే మీరిద్దరూ ఒకటయ్యారు కదా, ఇప్పుడు హుండీలో వేస్తే మీకే మంచిది. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. భద్రావతి, భద్రావతి, ఎక్కడున్నావే? భర్త బయట నుంచి అలసిపోయి వస్తాడు, తాగడానికి ఏమన్నా ఇవ్వాలని తెలీదా నీకు? ఎక్కడున్నావే? ఏంటి వాయిసే రావట్లేదు? ఇంత పిన్ డ్రాప్ సైలెన్సా? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఇంత అరిచినా రావట్లేదంటే ఖచ్చితంగా బయటికే వెళ్ళుంటుంది. భద్రావతి లేనందుకే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో పిన్ను పడిన సౌండ్ వినిపిస్తుంది. భద్రావతి లేకపోతే ఏంటి, భద్రావతిలా అరిచే త్రిపుర ఉంది కదా, పిలుస్తాను. త్రిపుర, త్రిపుర, అమ్మాయి ఒకసారి కిందికి రా అమ్మా. అరే ఇదేం విడ్డూరమబ్బా, గాలి నిప్పు రెండూ కలిసి బయటికి వెళ్ళినట్టున్నాయే. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ తగలబడిపోయినట్టే. ఓళ్ళకి ఊళ్ళే సునామీ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మనదే రాజ్యం. అవును, వీళ్ళకి వీళ్ళే ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారా? ఎందుకంటే వాళ్ళ లెక్కల ప్రకారం ఇంట్లో 25 లక్షల డబ్బు నగలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి తలుపు ఓపెన్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద నేరంగా భావిస్తుంటారు. అలా తల్లి కూతుళ్ళు చేయరు కదా. ఎక్కడికి వెళ్ళుంటారు? ఫోన్ చేసి కనుక్కుంటాను. నా అంతట నేనే సునామీ నా వైపుకు తిప్పుకున్నట్టు అవుతుందే. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, ఏమైనా చేసుకొని కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా తలనొప్పిగా ఉంది. వేడివేడి కాఫీ చేసి ఇవ్వడానికి ఒక్కరు కూడా ఇంట్లో లేరు. వేళ్ళేమాడంలో నన్ను అడిగితే పొద్దున్న లేవగానే ఒక బౌల్ నిండా కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసిపోతే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతాను కదా. ఈ భద్రావతి అనుకున్నది అనుకున్నట్టు జరగాలనే భ్రమలో నాకు బుద్ధి చెప్పాలనే బయటికెళ్ళుండొచ్చు. నన్ను తక్కువ అంచనా వేశారు. సకల కళా వల్ల భుణ్ణి నేను, అన్ని కళలు తెలిసిన వాణ్ణి. కాఫీ చేయడం పెద్ద మ్యాటరే కాదు. కావాలంటే కాస్త ఎక్కువ చేసి భద్రావతికే ఇస్తాను. కాఫీ అంటే ఇలా ఉండాలి భద్రావతి అని చెప్తాను. నేను చేస్తాను. భలే మంచి రోజు, పసందైన రోజు,